9.5 అడిగే బతికే సెంటర్లో ఉంది కదా సేమ్ అదే మీరు చూడాలి ఈ దాంట్లో వచ్చింది. నెల్లూరు చెరువుకి ఒక నెక్లెస్ రోడ్ హైదరాబాద్ టైప్లో చేయాలని ఆ రోజు అమృత్ నిధులు కార్పొరేషన్ నిధులతో బ్రహ్మాండంగా మహానాయకులు నెల్లూరుకు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరి వల్ల కాంది మన నెల్లూరుకి ఇలవేలిపోయినటువంటి ఇరగాళమ్మ తల్లికి ఘాట్ అనేది ఇప్పుడు దాకా లేదు. అటువంటి ఘాటు కట్టే అదృష్టం నాకు రావటం నిజంగా అది పూర్వజన్మ సుకృతం. ఒక నెల్లూరుకి సాయంత్రం అయితే ఏ ప్రజలు ఆనందభరితంగా ఉండేదానికి కూర్చునేదానికి ఒక స్థలం లేదు. అటువంటిది నేను ఆలోచించి ఆనాటి మంత్రి నారాయణ గారితో మాట్లాడి ఆడొక నెక్లెస్ రోడ్ కట్టించి దానికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది. అది ముమ్మాటికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డే. ఇప్పుడు గణేష్ ఘాట్ వచ్చి కొంత పెట్టుకున్నా, నేను దేవుడి భక్తుడినే. గణేష్ ఘాట్ పెట్టినా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగం మాత్రమే. దీని ప్రెస్ వాళ్ళు అందరూ గమనించాలి. ఎంతసేపు గణేష్ ఘాట్ అని రాస్తున్నారు. ఆ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓపెన్ చేసింది కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరే. కార్పొరేషన్లో తీర్మానం అయింది కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరే. దయచేసి ప్రెస్ వారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో గణేష్ ఘాట్ భాగం మాత్రమే. దాదాపు 2 కోట్లతో టెండర్లు పిలిచి 2 ఆర్చులు అక్కడ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగమైన గణేష్ ఘాట్ పక్కన ఒక ఆర్చి, ఇక్కడ ఇరగాళమ్మ గుడి దగ్గర 2 ఆర్చులు కట్టడం, 2 ప్రపోజలు పెట్టాం. అదేదో గణేష్ ఘాట్లో కొంత మార్చమన్నారు. ఈ పక్క 2 కూడా అయిపోతున్నాయి. అదే రకంగా ఈరోజు 2 కోట్లతో దాన్ని అభివృద్ధి చేశాం. దశల వారీగా ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు నేను కలిసి ఆ నెక్లెస్ రోడ్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్ని మరిపించే విధంగా దాన్ని చేస్తామని కూడా మనం చేస్తున్నాం. ఒక పత్రికలో ఎన్టీ రామారావు గారికి అంటే దాంట్లో గణేష్ ఘాట్ అని రాశారు. నేను కూడా భక్తుడినే. మరి కూడా చెప్తున్నా, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు భారత ఉపరాష్ట్రపతి ఓపెన్ చేసిన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు. దయచేసి ప్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఒక భాగంగా గణేష్ ఘాట్ అని పేరు పెట్టుకున్నారు. రామారావు గారికి ఎవరో తాగుబోతులు ఏలు తిరగొట్టారు. మరి పెద్దలు పొట్టి శ్రీరాములు గారికి రంగు పోయినారు. ఆల్రెడీ టెండర్ పిలుచున్నాం, రంగులు వేస్తారు. ఎన్టీ రామారావు గారికి పెద్ద విగ్రహం వచ్చింది, కింద ఉంది, మీ అందరూ చూపిస్తాను. అది ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు నేను కలిపి 15 పైన 20 లోపల శంకుస్థాపన చేసి నెలలోనే దాన్ని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తున్నా. ఆల్రెడీ వచ్చింది, వచ్చి కూడా 10 రోజులు విగ్రహం కింద ఉంది, మీకు చూపిస్తాం చూడండి. మంచి పార్కులు పెట్టాం. జాతీయ నాయకులు ఆనాడు ఉన్నటువంటి నాయకులు ఆనం వివేకానంద రెడ్డి, ఆయన పార్క్ అయిపోవచ్చింది. అది కూడా 2-3 వారాల్లో నెక్స్ట్ మంత్లో ఓపెనింగ్ జరిగిపోతుంది. అదే శ్రీధరకృష్ణారెడ్డి గారు, ఆయన పేరుతో ఒక పార్క్ కట్టాం. అదొక వెరైటీగా కట్టబోతున్నాం. దాంట్లో ఇప్పుడు సమావేశాలు కానివ్వండి, ట్రైనింగ్ క్యాంపులు కానివ్వండి, ప్రజలకు పెట్టుకోవడానికి.